మిత్రమా, ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక బిజినెస్ మ్యాన్ తన ఇద్దరి కొడుకులను పిలిచి చెరుకు రాయినిచ్చి దీన్ని ఎలా అయినా సరే అమ్మి డబ్బు తీసుకోవరమ్మని చెప్తాడు. అయితే ఆ ఇద్దరిలో ఒకడు ఆలోచించకుండా, నాన్న నీకేమైనా పిచ్చా, ఎటువంటి వాల్యూ లేని ఈ రాయిని అమ్మమంటున్నావని ఆ రాయిని అక్కడే విసిరేసి వెళ్ళిపోతాడు. కానీ రెండోవాడు కొంచెం సేపు ఆలోచించి ఆ రాయిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆ రాయిని తీసుకెళ్లిన కొడుకు తన తండ్రి దగ్గరికి వచ్చి 100 రూపాయలు నోటిస్తాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఏ వాల్యూ చేయని ఒక రాయినిస్తే దాన్ని తీసుకువెళ్ళి ఎలా అమ్మగలిగావు అని కొడుకును అడుగుతాడు. అప్పుడు అతను వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, మీరు నాకు ఇచ్చింది ఒక రాయి మాత్రమే, కానీ నేను ఆ రాయికి కాస్త రంగులు వేసి ఒక అందమైన దేవుడు బొమ్మ ఆకారాన్ని చేసి అమ్మేశాను అని చెప్తాడు. అయితే అప్పుడు ఆ తండ్రి తన కొడుకును మెచ్చుకుని తన బిజినెస్ అంతా అతనికి అప్పగించి హ్యాపీగా రిటైర్ అవుతాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిత్రమా, జీవితంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయి. కానీ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టి వాళ్ళ జీవితం షైన్ అవ్వడమో డ్రైన్ అవ్వడమో జరుగుతుంది మిత్రమా. మనం మూసి ఉన్న తలుపుల గురించి ఆలోచిస్తే ఓపెన్ అయి ఉన్న కిటికీ మనకు అస్సలు కనిపించదు. అప్పుడప్పుడు అవకాశాల కోసం ఆలోచించాలి. అప్పుడే అవకాశాల్ని మనం సృష్టించగలుగుతాం మిత్రమా. పుట్టినప్పుడు ఈ ప్రపంచంలో మనకి స్నేహితులు లేరు, శత్రువులు లేరు. మన మాట, మన మనస్తత్వం, మన ప్రవర్తనతో ఎదుటి వారిని స్నేహితులుగానో శత్రువులుగానో మార్చుకుంటాం మిత్రమా. కాబట్టి మూర్ఖులతో వాదన, దుష్టులతో స్నేహం, దొంగలతో పరిచయం, అసమర్థులతో వ్యాపారం, నచ్చని వ్యక్తితో వివాహం నీ జీవితంలో నువ్వు చేయకూడని పనులు మిత్రమా. అలాగే నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుంచి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలన్నీ కూడా పోతాయి. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశావాదం ఈ 5 అతి చెడ్డ గుణాలు మిత్రమా. వీటిని పొరపాటును కూడా నీ దగ్గరికి రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం అస్సలు జరగదు. కాలాన్ని వృధా చేసుకుంటే జీవితంలో వెనుకబడిపోతావు. తర్వాత పరిగెత్తిన ప్రయోజనం ఉండదు మిత్రమా. ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వద్దు. ఎందుకంటే అది అతన్ని సోమరిపోతుని చేసి ఎందుకో పనికిరానివాడి చేస్తుంది. దాంతో వారు కష్టపడ్డం మానేసి వాడు నాశనం అవ్వడమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుంటాడు. ఉదాహరణకి నీ స్నేహితుడికి ఒక చేపనిస్తే ఆ రోజు హాయిగా తింటాడు. మరుసటి రోజు మళ్ళీ ఇస్తే దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటాడు. అదే నువ్వు అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే ప్రతిరోజు హాయిగా ఉంటాడు మిత్రమా. నీ దారిలో ముళ్ళున్నాయని పైన మాపద్దు, నీ లక్ష్యం దూరం అయిపోతుంది. ఎప్పుడు కూడా నీపై విమర్శలని ఆశీర్వాదాలుగా, నిన్ను అవహేళన చేసిన వాళ్ళే నీకు సలాం కొట్టేలా, నిన్ను వెక్కిరించిన వాళ్ళే అహం దెబ్బం తినేలా ఏదైనా సరే సాధించు మిత్రమా. ఆస్తి అంతస్తు లేదని ఆలోచన వదిలే ఆత్మవిశ్వాసం అనే ఆయుధంతో ముందడుగు వెయ్యు. రావడం ఒక నెల లేట్ అవ్వచ్చేమో, కానీ విజయం వచ్చి నీ కాళ్ళ ముందు ఉంటుంది. అప్పుడు నిన్ను వెక్కిరించిన వాళ్ళు ముక్కును వేలేసుకుంటారు. అది గెలుపంటే మిత్రమా. వెక్కిరింతలు చూసి వెనక్కిపోతే తర్వాత ధిక్కరించిన ఫలితం ఉండదు కదా. నీలో లోపాన్ని ఎవరైనా సరే వేలెత్తి చూపిస్తే ఆగ్రహించొద్దు. నీ మేలు కోరుకునేవాడు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు మిత్రమా. ఇతరుల తప్పుల నుంచి పాఠాలు నేర్చుకో. ఎందుకంటే అన్నింటినీ నీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు జీవితకాలం సరిపోదు. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు కూడా శత్రువులుగానో, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగానో కనిపిస్తారు మిత్రమా. రేపు ఏమవుతుందో అన్న భయంతో జీవించే కంటే ఎప్పుడు కూడా రేపటి రోజును ఎదుర్కోగలిగే నమ్మకాన్ని, సంసిద్ధతను కలిగి ఉండడమే మంచిది మిత్రమా. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది.
కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపును గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పెరిగిత్తు, అలుపు లేకుండా సాధించు మిత్రమా. నీ ఏడుపుకు కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకో. నువ్వు చేసిన మంచిని మర్చిపోయి నువ్వు చేసిన తప్పులు మాత్రమే లెక్కించే ఈ సమాజంలో ఉన్నాం మనం. ఎప్పుడు కూడా ఇక్కడ నా వాళ్ళు, నా అనుకునేవాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు మిత్రమా. అంతా స్వార్థం. తెరచాటున గిరిగీసుకున్న చరచర జీవులే తప్ప మన అనుకున్న మనుషులే లేరు. ఒకటి మాత్రం నిజం మిత్రమా, నిన్నుగా గుర్తించేది నీ జీవయాత్ర ముగిసినాడే. ఇక ఈ లోకంలో నువ్వు లేవని తెలిసాకనే అప్పుడే వారికి నీ మీద ఉన్న ప్రేమ పొంగి పొర్లుతుంది మిత్రమా. కానీ పాపం అది చూడ్డానికి నీవుండవు. అందుకే బ్రతికుంటే తిడతారో, చచ్చాక గొప్పోడు అంటారు మిత్రమా. ఇక్కడంతా నటన సార్వభౌములు మిత్రమా. ఎందుకంటే తెలివి పరులతోనూ, మూర్ఖులతోనూ, మిత్రులతోనూ, యజమానితోనూ, మనకు ప్రియమైన వారితోనూ ఎప్పుడు కూడా వాగ్వాదానికి దిక్కూడదు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు. ఒకటి చేతితో చేసిన సహాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. కాదంటారా మిత్రమా. ప్రతి మగాడు ఆడదాని దగ్గర 2 సార్లు అబద్ధం చెప్తాడు. మొదట ఆమెను లొంగ తీసుకోవడానికి నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావని చెప్తాడు. ఇక రెండవది, ఆమె లొంగిపోయిన తర్వాత అతనిపై ఎప్పుడైనా సరే కోప్పడితే ఎప్పుడు కూడా ఆమె కోపాన్ని తగ్గించడానికి కోపంలో కూడా నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావని చెప్తాడు. మగాడి పొగడ్తలకు పడిపోయిన ఆడది మగాడికి ఎప్పుడు కూడా లోబడిపోయి ఉంటుంది. ప్రతి ఆడదాన్ని మగాడు 2 రకాలుగా ఉండాలి. ఒకటి, ఇలాంటి అమ్మాయితో జీవితాంతం కలిసి బ్రతకాలి అనుకుంటాడు. 2, ఇలాంటి అమ్మాయిని జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి అనుకుంటాడు. అవునా, మగాడి మనసులో పుట్టే ఈ 2 తలంపులు ఆడదాని ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది మిత్రమా. అందంతో పాటు అనుకు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, ఎప్పుడు కూడా అందంతో పాటు అహంకారాన్ని మరియు తలపొగురు నెత్తినెక్కిన ఆడదాన్ని ఒక్కసారైనా అనుభవించాలి అనుకుంటాడు మగాడు. అవునా మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.